సార్ని ఈరోజు మనం రాయబోయే ఈఏపీ సర్కిల్ సంబంధించి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చూద్దాం. ఈ చాప్టర్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే 2 క్వశ్చన్లు ఇస్తున్నాడు. మనకి 2 క్వశ్చన్లు ఇచ్చేటువంటి చాప్టర్స్ చాలా తక్కువ ఉంటాయేమో. అందులో ఇదో చాప్టర్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఇందులో ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ న్యూమరికల్స్ చూద్దాం. కొన్ని చూడండి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ మూవింగ్ చార్జ్, దీనికి సంబంధించి ఒకటి చూస్తే ఏ ప్రోటాన్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ. ఇక్కడ వెలాసిటీ ఇచ్చడం పర్పెండిక్యులర్ టు ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి యాంగిల్ ఎంత 90 degrees. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చాడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చాడు కూడా బి అనుకుందాం. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ప్రోటాన్. ఫోర్స్ కనుక్కోమన్నాడు. పర్మనెంట్ ఫోర్స్ కి క్యూఈబి సైన్ కదా. క్యూ అంటే ఇక్కడ మనకి ప్రోటాన్ యొక్క ఛార్జ్ 1.6 into 10⁻⁻⁻⁰ కూలమ్స్. ఇక్కడ వెలాసిటీ ఎంత 2 into 10⁻⁶ ఇచ్చాడు, అదే రాస్తాం. బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడు 0.5 టెస్లా ఇచ్చాడు. సైన్ 90 1 అవుతుంది. సింప్లిఫై చేస్తే మీకు వాల్యూ వస్తుంది. ఫోర్స్ కాబట్టి యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్. రైటా, అది ఒకసారి చూసుకో చేద్దాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ వాల్యూ అని తెచ్చుకో, మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనకి 0.5 అంటే 1/2. ఇక్కడ 2 క్యాన్సిల్ చేయొచ్చు. 1.6 into 10 పవర్, ఇక్కడ -19 ఉంది, ఇక్కడ +6 ఉన్నాం అంటే -13 వస్తుంది. రైట్, ఫోర్స్ కాబట్టి యూనిట్ న్యూటన్స్. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ సర్క్యులర్ పాత్. దీన్ని సంబంధించి చూస్తే an electron moves in circular path in a magnetic field. Magnetic field ఇచ్చారు 0.01 టెస్లా with speed ఇచ్చాడు. Find radius find out చేయమంటున్నాడు. ఫార్ములా రేడియస్ ఈక్వల్ mv/qb కదా. వాల్యూస్ అన్ని ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు. ఇక్కడ మన మాస్ ఇవ్వలేదు. ఎలక్ట్రాన్ మాస్ అనేసరికి చూడండి, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 9.1 into 10⁻⁻31 కిలోగ్రామ్. ఇది గుర్తుండాలి. అదే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ మనకు తెలుసు, ఈ కానీ క్యూ కానీ అనుకుంటారు. 1.6 into 10⁻⁻⁹ ఛార్జ్ అయితే ఇదే ఇస్తుంది. మిగతా వాల్యూస్ ఇచ్చాడు కదా, వెలాసిటీ ఇచ్చాడు, బి ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు నియర్లీ 1.7 సెంటీమీటర్ వచ్చింది. ఏంటిది రేడియస్, సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ వచ్చింది. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్. ఒక వైర్ ద్వారా కరెంట్ పాస్ అవుతున్నప్పుడు అందులో జనరేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ µ0I/2πr రిలేషన్ ఉందని యాంటెక్స్ లో నుంచి ప్రూవ్ చేస్తాం. దానికి సంబంధించి ఫైండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ 2 centimeter ఫ్రమ్ ఏ లాంగ్ వైర్ క్యారింగ్ 5 ampere కరెంట్. 5 ampere సబ్స్టిట్యూట్ చేసాము. రేడియస్ ఎంత ఇచ్చాడు, డిస్టెన్స్ 2 centimeter అన్నాడు. మెటర్లో మారిస్తే 2/100 0.02 మీటర్. అదే సబ్స్టిట్యూట్ చేసి అయితే µ0 అంటే 4πε0. చూడండి, మళ్ళీ ε0 అంటే 10⁻⁻⁷ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. సింప్లిఫై చేస్తే 5 into 10⁻⁻⁵ వస్తుంది. కనుక్కునే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి టెస్లాలో ఉంది, యూనిట్ టెస్లా. అది క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఫోర్స్ బిట్వీన్ 2 parallel వైర్స్. ఇక్కడ ఏంటంటే 2 వైర్స్ ఉంటాయేమో. ఇదొక వైరు, ఇంకొక వైర్ తీసుకున్నాం, ఇంకొక వైరు. ఇప్పుడు ఈ 2 వైర్స్ కింద ఫ్లో అయ్యేటువంటి కరెంట్స్ 4 ampere 6 ampere ఉన్నాడు. సేమ్ డైరెక్షన్ లో ఇక్కడ 4 ampere పాస్ అవుతుందన్నాడు, ఇక్కడేమో 6 ampere పాస్ అవుతుందన్నాడు. రెండింటి మధ్య దూరం వచ్చేసి 10 centimeter అన్నాడు. రెండు మధ్య దూరం 10 centimeter అన్నాడు. ఫైండ్ ద ఫోర్స్ పర్ యూనిట్. ఇక్కడ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కనుక్కోమన్నాడు. మరి ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అంటే ఫార్ములా µ0I1I2/2π into డిస్టెన్స్. రైట్, మరి µ0 అంటే 4πε0 రాయొచ్చు. 4πε I1 I2/2π.
రైట్. దీన్ని క్యాన్సిల్ చేస్తే పై క్యాన్సిల్ అవుతుంది, 2 2 జార్ 4 అవుతుంది. ఎప్సిలాన్ అంటే 10⁻⁷ రాస్తాం. I1 I2 4 6 వచ్చింది. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 10 సెంటీమీటర్ ఉంటుంది. 10/100 చేస్తే 0.1 మీటర్ అవుతుంది. రైట్. 10 సింప్లిఫై చేస్తే 4.8 ఇంటూ 10⁻⁵ న్యూటన్ పర్ మీటర్ వస్తుంది. ఓకేనా, అక్కడ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అట్లాగే టార్క్ అని కరెంట్, ఏ రెక్టాంగులర్ లూప్ 2 centimeter 4 centimeter ఇచ్చడం carries 3 ampere in a 0.2 Tesla magnetic. Find torque if angle 90 degrees. ఓకేనా, టార్క్ అంటే మనకి BIAN sin theta ఫార్ములా లేదా NIAB sin theta. వాల్యూస్ ఇచ్చడం అని మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ చూడండి. రెక్టాంగులర్ లూప్ అన్నాడు, 2 centimeter 4 centimeter అన్నాడు. డైమెన్షన్స్ ఇచ్చాడు, ఏరియా తీసుకోవచ్చు. కరెంట్ ఇచ్చాడు 3 ampere తీసుకోవచ్చు. మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు, టెస్లా బి వాల్యూ ఇచ్చాడు, టార్క్ అనుకోండి. యాంగిల్ 90 degrees అని మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, టార్క్ కాబట్టి న్యూటన్ మీటర్. ఒకసారి చెక్ చేయండి. సర్క్యులర్ కాయిల్ యొక్క సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడిగాడు. ఏ లూప్ ఆఫ్ రేడియస్ 5 centimeter క్యారీస్ 2 ampere కరెంట్. ఫైండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్. సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నప్పుడు ఫార్ములా B is equal to μ0I/2R. So now B is equal to μ0I/2R. ఫార్ములా μ0 అంటే 4πε I/2R. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. కరెంట్ ఎంత ఇచ్చాడు, 2 ampere ఇచ్చాడు, 2 రాస్తాం. ఇదేమో 5 centimeter ఉందాం, మీటర్లో మారిస్తే 5 × 10⁻⁻² మీటర్ అవుతుంది. రైట్. రేడియస్ వాల్యూ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 4 × 10⁻⁶ అని ఆన్సర్ వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి యూనిట్ టెస్లా. ఓకేనా, అదేవిధంగా మ్యాగ్నెటిక్ మూమెంట్కి రిలవెంట్ గా ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ కరెంట్లు ఏరియా ఇచ్చాడు డైరెక్ట్ గాను 0.01 m², క్యారీస్ 2 ampere కరెంట్. ఫైండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ ఏరియా. ఓకేనా, కరెంట్ ఎంత ఇచ్చాడు 2 ampere, ఏరియా వచ్చేసి 0.01 ఇచ్చాడు. మల్టిప్లై చేస్తే 0.02 వస్తుంది ampere meter square. రైట్, అంటే మనం ఈజీగా చేయొచ్చు. తర్వాత సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీకి సంబంధించి, సైక్లోట్రాన్ ఉంది కదా మనకి, దానికి సంబంధించి ఏ ప్రోటాన్ ఈజ్ ఇన్ ఏ 1 Tesla మ్యాగ్నెటిక్ ఫీల్డ్, B1 Tesla అని ఇచ్చాడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫైండ్ ఇట్స్ సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీ F కనుక్కోమండి. ఫార్ములా ఏంటి, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు Q/2πm ఫార్ములా. ఓకేనా, ఏంటిది, ప్రోటాన్ మాస్ వేరు, ఎలక్ట్రాన్ మాస్ వేరు. మాస్ ఆఫ్ ప్రోటాన్ వచ్చేసి 1.67 × 10⁻⁻27 కిలోగ్రామ్. మాస్ ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, తర్వాత ఛార్జ్, ప్రోటాన్ ఛార్జ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ సేమ్ మాస్ వేరు కానీ ప్రోటాన్ ఎలక్ట్రాన్ ఛార్జ్ రెండింటికి సేమ్. 1.52 × 10⁻7 వస్తుంది. కనుక్కున్న ఫ్రీక్వెన్సీ కాబట్టి హెచ్, యూనిట్ హెచ్లో ఉంటుంది. ఓకేనా, తర్వాత యాంపియర్ సర్క్యూట్ లా మీద ఒకటి చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. ఏ వైర్ క్యారీస్ 10 ampere కరెంట్ ఇచ్చడం. ఫైండ్ బి at a point 0.1 meter from it using amperes. Amperes లో మనం తెలుసుకోవాలి, B is equal to μ0I/2πR అని ప్రూవ్ చేస్తాం. ఇక్కడ మనకి కరెంటు 10 ampere ఇచ్చాడు, కరెంట్ ప్లేస్ లో రాస్తారు. డిస్టెన్స్ 0.1 meter ఇచ్చాడు, డిస్టెన్స్ R బదులు 0.1 meter రాస్తారు. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 2 × 10⁻⁻² వస్తుంది. చెక్ చేయండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి యూనిట్ టెస్లా. ఇది మోడల్ చేసాం మ్యాగ్నెటిక్ ఫోర్స్ F = QEB sin theta చేసాం కదా. తర్వాత
ఇది ఒకసారి చూద్దాం. లారెంజ్ ఫోర్సెస్ నుంచి అడుగుతున్నట్టు. లారెంజ్ ఫోర్స్ దీని నుంచి ఒక ప్రాబ్లం చూద్దాం. ఏ ప్రోటాన్ ఎక్స్పీరియన్సెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 100 volt per meter and magnetic field 0.1 Tesla, both both perpendicular అన్నాడు. ఫైండ్ వెలాసిటీ ఇఫ్ నెట్ ఫోర్స్ ఇస్ జీరో. నెట్ ఫోర్స్ జీరో అన్నాడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తాలూకు ఫోర్స్ ఎంతుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తాలూకు ఫోర్స్ సేమ్ అయిపోవాలి. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ తాలూకు ఫోర్స్ అంటే క్యూ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తాలూకు మ్యాక్సిమం ఫోర్స్ అంటే క్యూఈటీ, రైట్? ఇక్కడ క్యూ క్యూ క్యాన్సిల్ చేస్తే దీని నుంచి వి వెలాసిటీ వి ఈజ్ ఈక్వల్ ఈ బై బి అని మనం చెప్పొచ్చు. డైరెక్ట్ తీసుకోవచ్చు కాన్సెప్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0.1 ఇచ్చాడు. 100/0.1 అంటే 1000 వస్తుంది. వెలాసిటీ కాబట్టి మీటర్ పర్ సెకండ్, రైట్? అట్లా ఒకసారి ఇది కూడా ఇంపార్టెంట్ ఫోర్స్ క్యాలిక్యులేషన్. ఫోర్స్ ఆన్ వైర్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక క్వశ్చన్ చూద్దాం. ఏ 2 meter వైర్ క్యారీస్ 4 ampere అండ్ లైస్ ఇన్ ఏ ఫీల్డ్ 0.5 Tesla. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చడం, ఇది కరెంటు, ఇది వచ్చేసాము లెంత్, వైర్ యొక్క లెంత్ ఇచ్చాడు. పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఉన్నాం ఇచ్చారు. ఓకే. ఫైండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. F is equal to DIL sin theta లేదా ILB sin theta. కరెంటు 4 ampere, లెంత్ 2 meter, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0.5 అనడం, 0.5. ఇక్కడ పర్పెండిక్యులర్ ఉన్నాం. sin 90 1 అవుతుంది. sin 90 1 into 1. మొత్తం సింప్లిఫై చేస్తే మీకు 0.5 2 క్యాన్సిల్ అవుతుంది, 4 మిగులుతుంది. 4 into 1 4. ఫోర్స్ కాబట్టి న్యూటన్స్. ఈజీగా ఉంటాయి. డైరెక్ట్ ఫార్ములా వేసులు ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అనిపిస్తుంది. అట్లాగే బయోట్ సవర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బయోట్ సవర్ల దాని అప్లికేషన్ సంబంధించి. ఫైండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ సర్క్యులర్ ఆర్క్ అండ్ డిగ్రీస్ ఆఫ్ రేడియస్ 10 cm ఇచ్చాడు. క్యారింగ్ కరెంట్ 5 amp. రేడియస్ 10 cm. మెట్లో మార్చితే 10/100 అంటే 0.1 meter. బిగ్ ఫార్ములా μ0I/4πr, రైట్? ఇక్కడ θ వచ్చేసి 90 degrees ఉంది. 5/, μ0 అంటే 4π × 10⁻⁻⁷ కదా. కరెంట్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. బై 4π r 0.1 meter. సింప్లిఫై చేస్తే మీకు 2.5 × 10⁻⁶ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి Tesla ఉంటుంది. తర్వాత సోలనాయిడ్ సంబంధించి. సోలనాయిడ్ దానికి సంబంధించి చూద్దాం. ఏ సోలనాయిడ్ ఆఫ్ 1000 turns per meter carries 2 ampere current. Find B inside solenoid. B అంటే మనకి μ0 తీసుకోవచ్చు. ఇక్కడ μ0 అంటే 4πε ఉంది. ε అంటే 10⁻⁷. నంబర్ ఆఫ్ టర్న్స్ ఇక్కడ మనకి 1000 ఇచ్చాడు. కరెంట్ వచ్చేసి 2 ampere ఇచ్చాడు. సింప్లిఫై చేస్తే 2.5 × 10⁻⁷. మ్యాగ్నెటిక్ కాబట్టి Tesla. ఓకేనా? అట్లాగే మోషన్ పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీనికి సంబంధించి ఒకసారి చూస్తే పార్టికల్ ఆఫ్ మాస్ m అండ్ ఛార్జ్ q మూవ్స్ పర్పెండిక్యులర్ టు b. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ గా మూవ్ అవుతుందంట. ఫైండ్ టైం ఫర్ 1 revolution. ఒక రెవల్యూషన్ పట్టే టైం కనుక్కోమన్నాడు. టైం ఫార్ములా 2πm/qt. ఇక్కడ m అంటేనే మాస్, q అంటే ఛార్జ్, b అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, t అంటే టైం. దాని మీద మీకు ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు. వాల్యూస్ గుర్తుండాలి, అదే టర్మ్స్ ఏంటో గుర్తుండాలి, తర్వాత ఫార్ములా గుర్తుండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ సర్క్యులర్ మోషన్లో ఉన్నాం. దానికి సంబంధించి పార్టికల్ సంబంధించి ఎనర్జీ. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ ఆఫ్ మాస్ m, ఛార్జ్ q, మూవింగ్ ఇన్ b విత్ స్పీడ్ v. ఇట్లా ఇచ్చాడు అనుకో, కైనెటిక్ ఎనర్జీ మామూలుగా ½ తీసుకోవచ్చు. ఓకేనా? కైనెటిక్ ఎనర్జీ అయితే ½ తీసుకుని క్యాలిక్యులేట్ చేయొచ్చు. రైట్, ఇవన్నీ చూసాం. సైక్లోట్రాన్, టార్క్ చూసాం. నా కాన్సెప్ట్ చూసేసాం. టార్క్ కూడా m r × 2r. ఇవన్నీ థియరీ పాఠం, ఒకసారి చెక్ చేసుకోండి.
ఒకసారి ఫార్ములా బేస్డ్ కూడా చూడండి, చూడడానికి పాసిబిలిటీ ఉంది కాకుండా. A current loop is 30 degrees to uniform magnetic field. What is torque experiences? వచ్చిన వాల్యూస్ కూడా మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎన్వి సైన్ టీ. అదే మన క్రాస్ ప్రొడక్ట్లో ఇస్తాడు ఒక్కోసారి ఎంఆర్ క్రాస్ బీటా, ఇట్లా కానీ ఇస్తాడు. రిలేషన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? వాటి మీద న్యూమరికల్స్ ఇస్తాడు, ఒకసారి చూడండి. రైట్? అట్లా మనకి ఇవన్నీ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో న్యూమరికల్స్. మనకి 2 క్వశ్చన్లు డెఫినెట్గా ఇస్తాడు, జాగ్రత్త చేయండి. ప్రతి క్వశ్చన్, ప్రతి మార్కు కూడా మనకి కౌంట్. ఒక మార్క్ వేరియేషన్తో చాలా ర్యాంక్ వేరియేషన్ ఉంది కదా. జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు గనక ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా అందాలంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. తక్కువ టైంలో నేను రివైడ్ చేసుకోవచ్చు కదా. మంచి ర్యాంక్ రావాలి. ఆల్ ద బెస్ట్.